హాయ్ బ్రో. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుందని? వైఎస్ఆర్సీపీ తప్ప ఏదొచ్చినా పర్లేదు బ్రో. ఎందుకు వైసీపీ రాకూడదు అనుకుంటున్నారు? వాళ్ళైతే అందరికీ న్యాయం చేయలేదని అయితే చేయలేదు అనిపిస్తుంది. అంటే వాళ్ళు డెవలప్మెంట్ చేశామంటున్నారు, సంక్షేమ పథకాలు ఇంకా నవరత్నాలు ఇవన్నీ పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి అందరికి అందజేసామంటున్నారు కదా, మరి మీరు ఎందుకు వైసీపీ రాకూడదు అంటున్నారు? వాళ్ళు చెప్పడానికి అయితే ఎన్నైనా చెప్తారు బ్రో, 100 చెప్తారు, అన్ని నిజాలు అనుకుంటే ఎలాగవుతుంది. వాళ్ళు చెప్పడం వరకే కానీ ఎక్కడ ప్రూఫ్ లేదు కదా అందరికి ఇచ్చినట్టు. అంటే ఇప్పుడు ప్రస్తుతం నాది బీటెక్ బ్రో. నా బీటెక్ కంప్లీట్ అయింది ఆంధ్రాలో, వైజాగ్లో బీటెక్ కంప్లీట్ అయింది. నాకు జేవిడి జగనన్న విద్యా దీవెన ఇస్తానని చెప్పేసి అన్నారు. అది చెప్పడం వల్ల నేను డిగ్రీ మానేసి మరి నేను బీటెక్ జాయిన్ అయ్యాను. ఎలాగో కాలేజ్ ఫీజు రిమెంబర్స్మెంట్ ఫుల్ వస్తుంది కదా అని చెప్పేసి బీటెక్ చేస్తే బాగుంటుంది కదా అని బీటెక్ చేశాను. తీరా చూసాక 2 ఇయర్స్ బీటెక్ అయిపోయిన తర్వాత నాకు జేవిడి కూడా క్యాన్సిల్ చేస్తారు బ్రో. చేసిన తర్వాత మళ్ళీ నాకు జేవిడి క్యాన్సిల్ చేయడం వల్ల మరి ఇంట్లో బాగా అప్పులు కూడా పెరిగిపోయినాయి. కాలేజ్ ఫీజు మొత్తం వాళ్ళు ఇప్పిస్తానన్నారు, మరి ఇవ్వించలేదు. చాలా కష్టపడ్డాను బ్రో. అప్పుడు ఇస్తే పూర్తిగా ఇవ్వాలి, లేకపోతే ఇవ్వడం మానేయాలి, లేకపోతే ఇలా చేయడం తప్పు కదా బ్రో. సో నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో గవర్నమెంట్ మారితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంతే బ్రో. ఇంకా సిబిఎన్ గారు వస్తే డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందంటారా మీరు? అంటే అతను ఉన్న 10 ఇయర్స్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది కదా బ్రో. జగన్ ఉన్న 5 ఇయర్స్ అసలు ఏం కనబడలేదు ఇంప్రూవ్మెంట్ అయితే. అతను వస్తే ఖచ్చితంగా వస్తుందని చెప్పి నా అభిప్రాయం. అలాగే రాష్ట్రానికి చూసుకుంటే ఇంకా క్యాపిటల్ కానీ ఏది అఫీషియల్గా అయితే చెప్పలేదు. ఇక సిబిఎన్ గారు వస్తే అమరావతిని చేసి మరి అమరావతిని చేసే అవకాశం ఉందా? అప్పుడు చంద్రబాబు నాయుడు 10 ఇయర్స్ ఉన్నప్పుడు అమరావతి క్యాపిటల్గా చేసి దాని మీద డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అవన్నీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవన్నీ ఇంప్రూవ్మెంట్ చేయించారు కదా బ్రో. అన్నీ చూపిస్తున్నారు, ఇక్కడ ఈ బిల్డింగ్ వస్తుంది, అక్కడ ఆ బిల్డింగ్ వస్తుంది అని చెప్పారు. అప్పుడు కనీసం జగన్ ఉన్న 5 ఇయర్స్ కనీసం ఒక్కసారి కూడా ఎక్కడ నేను చూడలేదు. ఎక్కడ డెవలప్మెంట్, ఎక్కడ అసలు క్యాపిటల్ కోసం ఏం మాట్లాడలేదు. త్రీ క్యాపిటల్స్ అన్నారు, అదంతే అయిపోయిందని చెప్పి అన్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకున్నారు, దాని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్తో తీసుకోవడం సపోర్ట్ బెస్టే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే యూత్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి, అలా బెస్ట్ అంటారు. సరే, సీఎం క్యాండిడేట్ ఇద్దరులో ఎవరు బెస్ట్ అంటే ఎవరు చెప్తారు? సిబిఎన్ గారా, పవన్ కళ్యాణ్ గారా? అంటే ఇద్దరు వచ్చినా ఎవరు వచ్చినా పర్లేదు బ్రో. ఇద్దరు వచ్చి వైసీపీ తప్ప ఏదైనా అంతే, వైసీపీ అయితే వద్దు. సరే, ఫైనల్గా 2024లో ఏ పార్టీ రాబోతుంది ఆంధ్రాలో? అది చెప్పలేం బ్రో. నాకైతే వైఎస్ఆర్సీపీ రాదనిపిస్తుంది నాకైతే. థ్యాంక్స్ బ్రో.